ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా డెమో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నేనైతే బీట్ మార్క్ లింక్ ఇచ్చాను. నాకు డైరెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బీట్ నుంచి స్టార్ట్ చేయండి. ఫొటోస్ యాడ్ చేయడం. ఫొటోస్ నేనైతే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఈ ఫోటో యాడ్ చేశాను. ఇది ఆల్రెడీ ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉంది కాబట్టి నేనైతే ఏం చేయడం లేదు. దీన్ని ఫస్ట్ మనం టైం లైన్కి సెట్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఇది కూడా ఫుల్ కంపోజిషన్ ఏరియాలోనే ఉంది. నెక్స్ట్ ఏదన్నా ఫుల్ కంపోజిషన్ ఏరియా లేని ఫోటో తీసుకుందాం మనం. ఈ ఫోటో ఫుల్ కంపోజిషన్ ఏరియా లేదు. దీన్ని అయితే మనం ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అలాగే మీరు ఈ ఫొటోస్ మొత్తం బీట్ మార్క్ ఇచ్చిన కాడల్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఈ ఫోటో తీసుకున్నా. ఇది ఇలా ఉంది. 9:16 రేషియోలో ఉంది. కాకపోతే ఇది ఆపోజిట్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని రొటేట్ చేసుకుందాం 90 డిగ్రీస్కి. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఫుల్ కంపోజిషన్ ఏరియా ఆన్ చేస్తే డైరెక్ట్గా వస్తుంది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా మనదైతే అయిపోయింది. మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎఫెక్ట్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎఫెక్ట్స్ కూడా. దాన్ని అయితే ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఓపెన్ చేశాను. ఇక్కడ లాంగ్ టైం ఉంది కదా, దాన్ని ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అని కొట్టండి. నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళి ఇక్కడ లాంగ్ టైం లైన్ ఉన్న ఇమేజెస్ అన్నిటికీ అయితే యాడ్ చేసుకోండి ఈ ఎఫెక్ట్స్ని. ఇప్పుడైతే అన్నిటికైతే యాడ్ చేశాను, కానీ ఇంకా మధ్యలో ఉన్నాయి కదా ఫొటోస్, వీటికి ఇంకొక ఎఫెక్ట్ ఇచ్చాను కదా, అది యాడ్ చేసుకోవాలి. అందుకే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ క్లియర్ చేయాలి కదా. ఈ ఎఫెక్ట్స్ అని క్లియర్ అవ్వాలి అంటే మనం రీసెంట్స్లోకి వెళ్ళి ఫస్ట్ యాప్ని తీసేయాలి. నేనైతే మళ్ళీ ఓపెన్ చేశాను యాప్. ఇప్పుడైతే అన్ని ఎఫెక్ట్స్ ఇంతకుముందు కాపీ చేసుకుని అయితే క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్ ఓపెన్ చేసుకుందాం. అందులో ఇలా క్లియర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం షార్ట్ టైం ఉంది కదా టైం లైన్, దాని ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న వాటికి పేస్ట్ చేసుకుందాం. అయితే అన్నిటికైతే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనమైతే చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోని అయితే మనకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, అంతే. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు వీడియో పెట్టినా అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది.